నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పారిస్ ఒలింపిక్స్ లో నీరజ్ కు స్వర్ణం, అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ. ద్రోణి ఎఫెక్ట్, ఏపీకి ఉరుములతో కూడిన భారీ వర్షాలు. కర్ణాటక నుంచి ఏపీకి కుంకి ఏనుగులు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ. 36 లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని ధ్వంసం చేసిన పోలీసులు. అక్రమంగా మద్యం తరలిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం, ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరిక. తిరుమలలో వేడుకగా గరుడ వాహన సేవ, గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన తిరుమల క్షేత్రం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమలలో గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడినిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్లపక్షం 5వ రోజున ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడినిలాగా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం. తిరుపతి ఎంఆర్పల్లి మాజీ సర్పంచ్ కోబాక శంకరెడ్డి సేవలు చిరస్మరణీయమని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ పంచాయతీలో లేని విధంగా తిరుపతి ఎంఆర్పల్లి పంచాయతీ సర్పంచ్గా 36 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన గొప్ప వ్యక్తి కోబాక శంకరెడ్డి అని తెలిపారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అంతకుముందు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ముత్యాలరెడ్డిపల్లి పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా కోబాక శంకరెడ్డి కృషి చేశారని పేర్కొన్నారు. కోబాక శంకరెడ్డి గారు చేసిన సేవలు ఈ ఎంఆర్పల్లికి మరువలేనిది. అందులో భాగంగానే ఈరోజు ఈ పంచాయతీ భవనంలో 35 సంవత్సరాలుగా ఆయన ఈ ఏరియాకు 35 సంవత్సరాలుగా సర్పంచ్గా సేవలు అందించి ప్రజల మన్ననలు పొంది, నాకు తెలిసి ఎవరు 35 సంవత్సరాలు సర్పంచ్గా కొనసాగింది లేదు. ఈయనేసి కూడా మన జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండొచ్చునేమో. ఈయన ఒక్కడే 35 సంవత్సరాలుగా ఈ యొక్క ఏరియాకు సర్పంచ్గా సేవలు అందించడం జరిగింది. కేరళ రాష్ట్రం వైనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. గుర్రవెక్కిన తర్వాత ప్రజలు మర్చిపోకూడదు. ప్రజలు మర్చిపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంకా సమస్య వచ్చింది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య కూడా వచ్చింది. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశాడు. ఆయన సిపిఐని కూడా రమ్మని కోరాడు. మాతో సంప్రదిస్తే రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నారు. వీళ్ళు రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నారు. అప్పుడే దాంతోపాటు అంతకుముందు ఎన్ని అరాచకాలు చేస్తారో ఊహించలేము. 3 మాటలు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడిని అడుగు పెట్టలేదు. పొంగనూరులో వాళ్ళ సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పెద్ద హడావుడి చేశారు. అంటే ఇంకొక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ 3 మాటలు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక ప్రాంతానికి పోకూడదా? ఎట్లా సాధ్యం అవుతుంది? ఇటువైపు కూడా చంద్రబాబు పదే చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నాడు. కొన్ని చోట్ల పాత ఆవేశాలు వస్తున్నాయి. అది దాన్ని భూతత్వం పెట్టి చూడాల్సిన పని లేదు. దీనికి ఎప్పుడు నెలలోనే ఢిల్లీలో పోయి అరవాల్సిన పని ఏమొచ్చింది? ఢిల్లీ అరిస్తే ఆయనకి ఏమొస్తుంది? అంటే అసెంబ్లీకి లోపల పోనీ కూడా తప్పించుకోవచ్చు. గెలిచేవాడు అసెంబ్లీ ఉండాలి కదా. సూదిని విజయవాడ పోగొట్టుకొని ఢిల్లీ ఎత్తికి దొరుకుతుంది. జంతర్ మంతర్లో పోగొట్టుకుని సూది ఇక్కడే దొరకాల, అమరావతిలో జంతర్ మంతరం దొరకదు. ఆయన ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు లోపల పడ్డది ప్రెస్టేజ్. ఇప్పుడు నీకు 11 సీట్లు వస్తుంది, తప్పే ఉంది. అది ఎవరు చేసుకునే కర్మ వాళ్ళకి అనుభవిస్తున్నారు. నీవు చేసుకున్నది నీకు వచ్చింది. దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదో వచ్చినా దాన్ని స్వీకరించాల్సిందే. దాన్ని తీసుకొని ముందుకు పోవాలి. అందుకని 11 వస్తే నేను అసెంబ్లీకి పోను, 170 వస్తే నేను అసెంబ్లీకి పోతానంటే ఎట్ట కుదురుతుంది? అది కుదరదు. అంటే ప్రజాస్వామ్యాన్ని అవహేళన పరిస్థితి. 36 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేశారు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ అధికారులు. 36 లక్షల విలువ చేసే మద్యాన్ని
వివిధ ప్రాంతాల్లో 300 కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఐడి లిక్కర్, తర్వాత ఎన్డీపీఎల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 27,700 బాటిల్స్, దాదాపుగా 5,600 లీటర్ల ఈ ఐడి లిక్కర్ని కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ ఎస్సీబీ వారి ఆధ్వర్యంలో కంప్లీట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా ఈ ఐడి లిక్కర్ను కానీ ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని హ్యాబిచువల్గా ఎవరైతే ఉంటే వాటిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదంతా ఎన్నికల సమయంలో చేస్తున్నది. 300 కేసుల వరకు అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం వీటిని డిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు వీటిని రీటెండరింగ్ ఉపయోగించి ఫైనాన్స్గా పోలీస్ యంత్రాంగం వినియోగించుకోవచ్చు కదా సార్, ఎందుకు డిస్ట్రాక్ట్ చేస్తుంది? ఇది కోర్టు ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇది ఎన్డీపీఎల్ కాబట్టి కోర్టు ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాన్ని చట్ట ప్రకారమే చేయడం జరుగుతుంది. ఇది నా పర్సనల్ కానీ మీ పర్సనల్ కాదు, చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఇన్వాల్వ్ అవుతాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానికులకు ప్రతి మంగళవారం దర్శన సౌకర్యం కల్పిస్తే గత 10 సంవత్సరాలుగా స్థానికులకు వెంకన్నను దూరం చేసే దిశగా టీటీడీ అధికారులు, ప్రస్తుత పాలకులు ప్రయత్నిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ ఎద్దేవా చేశారు. మరి విఐపి బ్రేక్ దర్శనం లిస్టు ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా, ఓ ఏఈఓ కొత్తగా వచ్చినటువంటి చౌదరి గారు రండి, మీరు ప్రత్యేక ప్రవేశ దర్శనం లిస్టు బయటేయండి. ఇక్కడ ఉంది దళారులు, ఇక్కడ ఉండారు దొంగలు, చేసేది కరప్షన్ ఇక్కడ. దీన్ని వదిలిపెట్టి చిన్న వాళ్ళని పట్టుకుంటారు, ప్యూన్లని, లేకపోతే ఆటో రిక్షా డ్రైవర్లు. రెడ్డయా విఐపి బ్రేక్ దర్శనం లిస్టు మీరు తప్పులు చేయకపోతే, దీంట్లో అవినీతి లేకపోతే బయట పెట్టమని చంద్రబాబు నాయుడిని నేను సూటిగా డిమాండ్ చేస్తున్నా. ఈ రెండు విషయాలు, మంగళవారం దర్శనం స్థానికులకు, మరి విఐపి బ్రేక్ దర్శనం లిస్టు. మరీ అభ్యంతరంగా ఉంటే దాచిపెట్టుకోండి, 1, 2, 3, 4, మేము దాని జోలికి రాం. మిగిలిన లిస్టు బయట పెట్టో. ఏమి దీంట్లో మతలబ్ ఏముంది? ఏమి లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? మేము 10 సార్లు ఇక్కడికి వచ్చి నిలబడ్డాం, లిస్టు బయట ఏమంటున్నాం. వెబ్సైట్ ఉంది మీకు, వెబ్సైట్లోది పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకు ఆపుతున్నారు దీన్ని? మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. వెంటనే ఈ 2 కార్యక్రమాలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చేపట్టేంత వరకు మేము వీధులపైకి వస్తూనే ఉంటాం. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో డీఎస్పీగా పనిచేయడం సంతోషంగా ఉందని వెంకటనారాయణ తెలిపారు. తిరుపతి అర్బన్ డీఎస్పీగా వెంకటనారాయణ శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో గల డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఛాంబర్లో వెంకటనారాయణ బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటనారాయణ మాట్లాడుతూ, ఎస్ఐగా తన వృత్తిని ప్రారంభించి డీఎస్పీ స్థాయిలో తిరుపతి క్షేత్రంలో పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ఆదేశాలు, సూచనలతో తిరుపతిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్కుల నిర్వహణను మరింత మెరుగ్గా చేపట్టండి అని అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న పార్కుల నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్లోని ప్రకాశం పార్కును పరిశీలించారు. పార్కు నిర్వహణ సరిగ్గా లేదని, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ పరికరాలు మరమ్మతులు చేయించాలని పలువురు వాకర్స్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అన్నింటినీ పరిశీలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కమిషనర్ వారికి హామీ ఇచ్చారు. అంతకుముందు చేపల మార్కెట్ వెనుక గల మధురానగర్ మస్టర్ పాయింట్ వద్ద ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు. గైర్హాజరు అయిన వారిపై చర్యలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. చేపల మార్కెట్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోందని, దుర్వాసన వస్తోందని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం పరిశీలన చేశారు. అన్నా క్యాంటీన్లను పరిశీలించి చిన్న మార్పులను సూచించారు. తీర్థకట్ట వీధి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించి మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, శ్రావణి, రాజు, డీసీపీ శ్రీనివాసులు రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే సబార్డినేట్ ఆఫీసర్స్ రెస్ట్ హౌస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భవనాన్ని ప్రారంభించారు.
ఆర్పీఎఫ్ రెస్ట్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐజీలు అరోమా సింగ్ ఠాకూర్, ఈశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అరోమా సింగ్ ఠాకూర్, ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి ఆర్పీఎఫ్లో పనిచేసే సిబ్బంది తిరుపతికి వస్తూ ఉంటారని, అటువంటి వారి కోసం రెస్ట్ హౌస్ ఉపయోగపడుతుందని అన్నారు. అంతకుముందు నూతన వాహనాన్ని ప్రారంభించి తిరుపతి ఆర్పీఎఫ్ సిబ్బందికి అందజేశారు. 1,30,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సబార్డినేట్ ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ ను పరిశీలించి త్వరితగతిన హౌస్ నిర్మాణానికి కృషి చేసిన ఆర్పీఎఫ్ సీఐ మధుసూదన్ ను ఐజీలు అరోమా సింగ్ ఠాకూర్, ఈశ్వరరావు అభినందించి ప్రశంసించారు. అంతకుముందు ఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించి ఆర్పీఎఫ్ పనితీరు భేష్ అని తిరుపతి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. Subordinate officers rest house actually. This work was sanctioned in the year 22. And when my senior colleague Mr. Ishwara was the PCSC, he got the work sanctioned, but as it is, it takes time for getting the work done. So today the work was ready, and on inauguration I'm happy that we have Mr. Ishwara, PCSC Southern Railway, also here with us to inaugurate this lovely building. It's a very good facility for the subordinate officers and for the staff of South Central Railway, because there are many people who come to Tirupati or for the darshans, or even for education ground or for medical reasons. So this is an extra facility that we will be able to provide to our RPF staff who comes here for any problem. So ఇది ఎన్నాళ్ళబెట్టు ఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఫెసిలిటీ కోసం వాళ్ళ దీనికోసం ఏర్పాటు చేసుకున్నది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అరోమా హ్యాజ్ ఇన్వైటెడ్ మీ, అండ్ సో ఈరోజు నేను కూడా అందరితో పార్టిసిపేట్ చేసి మేము ఏదైతే ఆ రోజు విత్తనం నాటామో ఈరోజు దాని ఫలాలు కూడా అందరం చూస్తున్నాము. అండ్ ఐ స్పెషల్లీ అప్రిషియేట్ మురళి రెడ్డి అండ్ మధు. ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఫాలో అప్ చేసి లాస్ట్ 1-2 ఇయర్స్లో ఫైనల్లీ ఇంత మంచి ఫెసిలిటీ అందరికీ రావటం. సో దట్ ఎనీ స్టాఫ్ హూ కేమ్ బోత్ అఫిషియల్ అన్అఫిషియల్ డ్యూటీస్, రెంట్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తిరుపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, బోత్ ఫ్రమ్ సెక్యూరిటీ యాంగిల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అవర్ అఫిషియల్ ఫర్ వేరియస్ కోర్ట్ మ్యాటర్స్ అండ్ అదర్స్ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్, అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ అరోమా ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. నాడు వైసీపీ, నేడు టీడీపీ రెండూ ఒకటే అన్న చందంగా తయారైనట్లు కనిపిస్తోంది. దీనికి ఉదాహరణ తిరుచానూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఇసుక దందా. ప్రభుత్వ భూములు, కాలువ, వంక, పొరంబోకు భూములను కూడా వదలకుండా ఏకంగా పట్టా భూములలో కూడా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇసుకను తరలిస్తున్న భూమి ప్రభుత్వ భూమో లేక వంకో, కాలువో, పొరంబోకు గ్రామ కంఠము కాదని, అది ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సొంత పట్టా భూమి అని అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు దౌర్జన్యంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని బాధితుడు మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఎక్కడో జరుగుతుంది అంటే పొరపాటే. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి శంకర్రెడ్డికి చెందిన తిరుచానూరు గ్రామ లెక్క దాఖలు సర్వే నెంబర్ 464లో సుమారు 12 ఎకరాల 50 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిని పైసా కూడబెట్టుకొని కొన్నారు. శంకర్రెడ్డి తన పిల్లలను చూడడానికి అమెరికాకు వెళ్లిపోయారు. ఇదే అదునుగా చూసుకొని అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు అడ్డు అదుపు లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్కడ ఇసుకను తవ్వి ట్రాక్టర్ ఇసుకను 5,000 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి ఇసుక గురించి ఎమ్మెల్యేలు గాని నాయకులు గాని ఎవరూ కూడా ఇసుక జోలికి వెళ్లొద్దని చెప్పినా ఇవేమీ పట్టనట్లుగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. తిరుచానూరు, పాడిపేట, తనపల్లి, తిరుపతికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు అదే పనిగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన పట్టా భూమిలో ప్రవేశించి అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా కనీసం అటుపక్కకి పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని తొంగి చూసిన పాపాన పోలేదు. ఈ సందర్భంగా శంకర్రెడ్డి మాట్లాడుతూ తను గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశానని, పైసా కూడబెట్టుకొని భూమిని కొన్నానని, దీనిని టీడీపీ నాయకులు కొందరు వాటాలు వేసుకొని అమ్ముకుంటున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే తనకు న్యాయం చేయాలని కోరారు. నా పొలములో ఇసుక ఉన్నందున అక్రమంగా దొంగిలించున్నారు పబ్లిక్గా. నేను ప్రస్తుతం నా పిల్లలను చూచేందుకు అమెరికాకు వచ్చి ఉన్నాను. అందువలన తమరు దయచేసి వారిని ఇసుక దొంగిలించుట ఆపవలసినదిగా
ప్రార్థన. రెడ్డి పాడిపేట గ్రామము, మా మామ శంకర్ రెడ్డి. ఇసుక మొత్తం సర్వే నెంబరు 464లో 12 ఎకరాల 55 సెంట్లు ఉంది. దీన్ని అందరూ ఇసుక ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. దీన్ని కలెక్టర్ గారు, సీఎం గారు, ఎస్పీ గారు అందరూ చూసుకొని దీన్ని ఆపుదల చేయాలని వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు వచ్చేదాకా దీన్ని ఏదో చూసుకొని, అందువల్ల మమ్మల్ని అటు చూసుకుంటా ఉండమన్నారు. దానివల్ల మీరు అందరూ ఇది చేసి దాన్ని ఆపుదల చేయాలని కోరుచున్నాను. అదే తిరుచానూరులో కొంతమంది అట్టా ఎత్తా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో రాయలసీమ రంగస్థలం 33వ జాతీయ స్థాయి సంగీత సాహిత్య నృత్య మహోత్సవాలు మహతిలో వేడుకగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు 33వ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం మహతి ఆడిటోరియంలో ఈరోజు ఉదయం 10 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు 10 నుంచి సాయంత్రం 7 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీనిలో భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు ఉంటాయి. పిల్లలు ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, అలాగే పార్టిసిపేట్స్ చేసిన ప్రతి ఒక్క చిన్నారికి ప్రశంసాపత్రంతో మరియు మన కలియుగ వెంకటేశ్వర స్వామి చిత్రంతో షీల్డ్ని రాయలసీమ రంగస్థలి సాయంత్రం విచ్చేస్తున్న అతిథుల ద్వారా వారికి ప్రజెంటేషన్ చేయబడుతుంది. రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని మాంగటి గోపాల్ తెలిపారు. తిరుపతి BSNL ప్రధాన కార్యాలయం వద్ద క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్, సేవ్ ఇండియా, సేవ్ అగ్రికల్చర్ నినాదంతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన వైఖరిని మార్చుకొని ప్రజలకు సంబంధించిన సేవలు చేసి ప్రజల మన్ననలు పొందాల్సింది పోయి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని, ఇప్పటికైనా అటువంటి ధోరణిని విడనాడి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాబోయే రోజులలో క్విట్ కార్పొరేట్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద అన్ని వామపక్ష సంఘాలతో ధర్నా కార్యక్రమం మరింత ఉధృతం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి సంబంధించి క్విట్ కార్పొరేట్ అనే దాన్ని ఈ యొక్క SKM ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ యొక్క క్విట్ కార్పొరేట్లో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి, కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఈ యొక్క సంస్థలన్నీ కూడా నడవాలి అని చెప్పేసి రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క క్విట్ కార్పొరేట్ని కేంద్ర కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తున్నాము. మీరు చూశారు 2020-21 కాలంలో లక్షలాది మంది రైతులు చలిని, ఎండను, వాన లెక్క చేయకుండా, కరోనాను కూడా లెక్క చేయకుండా ఏ రకంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారో, అలాంటి మరో ఉద్యమానికి అవకాశం లేకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఈ బడ్జెట్లో కూడా చూస్తే వాళ్ళ కార్పొరేట్ అనుకూల విధానం కనిపిస్తూ ఉంది. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి అవసరం ఎరువుల మీద సబ్సిడీ కోసేశారు. ఆహార సబ్సిడీ కోత విధించారు. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చారు. ఇది ఈ రకమైన విధానం వినాలని చెప్పేసి రైతు సంఘాల తరఫున కోరుతూ ఉన్నాం. క్విట్ లిక్కర్, క్విట్ డ్రగ్స్ అనే నినాదంతో క్విట్ ఇండియాని పురస్కరించుకొని DYFI ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి భవానీనగర్ కూడలిలో SFI, DYFI ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయిందని, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పెరిగిపోతున్న డ్రగ్స్ను నియంత్రించడంలో సంబంధిత శాఖ చర్యలు తీసుకోవాలని DYFI, SFI నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా తిరుపతిలోనే మరొక ఘటన చూస్తే ఒక అమ్మాయి కోసం అని చెప్పి డ్రగ్స్ మత్తులో ఇద్దరు వ్యక్తులు పొడుచుకోవడం అనేది జరిగింది. అట్లనే చంద్రగిరి స్కూల్లో డ్రగ్స్ దొరకడం అనేది కూడా ఈ మొత్తాన్ని సమాజం అంతా కూడా నివేరిపోయేలాగా జరిగింది. అంటే స్కూల్ స్థాయి నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు ఈ డ్రగ్స్ యొక్క మహమ్మారి ఏ విధంగా ఉంది అనేది ఈ ఘటనలు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి వెంటనే ఈ డ్రగ్స్ని అరికట్టాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థుల్లో
అట్లనే అనేక ఏరియాల్లో ఈ డ్రగ్స్ మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి యువతను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ మానవహారం నిర్వహించడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించడానికి నిరసనగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత వైసీపీ ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించిందని, ప్రభుత్వం అనుగుణంగానే సుమారు 2 సంవత్సరాల 3 నెలలు పనిచేశామని, ఆ తరువాత అకారణంగా 2156 మందిని ఉద్యోగం నుంచి తొలగించారని రాష్ట్ర స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టులలో పనిచేశామని, అదేవిధంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమ రవాణాను అడ్డుకున్నామని, కరోనాను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించామని, ఎలక్షన్ల కోసం బందోబస్తులు నిర్వహించామని, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక సోదాలు, లిక్కర్, గుట్కా, ఎర్రచందనం, గంజాయి, ఇతర అక్రమ రవాణాను అడ్డుకున్నామని, కుటుంబాలకు సైతం దూరమయ్యామని, అలాంటి తమను ఉన్నపలంగా ఉద్యోగం నుంచి తొలగించారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను తిరిగి కొనసాగించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. 2 సంవత్సరాలు 3 నెలల కాలం 3 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలలో దగ్గర 7-8 మంది చనిపోవడం జరిగింది. అప్పులు బాధపరించలేక 7-8 మంది చావులకు కారణం ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా చెప్తున్నాను. నిజంగా ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి ఉండుంటే కుటుంబ పోషణ చాలా బాగా జరుగుతుంది. ఇంట్లో అది లేదు కాబట్టి ఈరోజు అంతమంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి, చేయాలి. ప్రభుత్వం ముందుకు రావాలి. వచ్చేంత వరకు మాత్రం ఎన్నో ఎవరు కదలరు. ఇంతకన్నా మేము ఇబ్బంది పడి మళ్ళీ గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదని మేము ఆలోచిస్తున్నామండి. దయచేసి 2156 మంది కుటుంబాలని మీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి మమ్మల్ని చూసి ఈ చెక్ పోస్టులు అనేది ఏదైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాలలో ఎటు నుంచి ఇటు నుంచి రావాలన్నా లేకపోతే ఎటువంటి ఏది జరగాలన్నా చెక్ పోస్టులు పెడితేనే కదండి. కంపల్సరిగా ఈ గంజాయి ఎక్కువైపోయింది. ఈ గంజాయి మేము ఉన్నంత కాలం కూడా మేము ఇసుక, శాండ్ అన్నిటికి సంబంధించిన మద్యం అన్నిటికీ మేము చేసాము. కానీ ఇప్పుడు అన్ని ఇల్లీగల్ అయిపోయినాయి. కానీ ఎటువంటి ఎవరు పట్టించుకోవడం లేదు. యువత మంచి మార్గంలో నడిచి దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడేలా మార్గదర్శకంగా ఉండాలని రామకృష్ణ మిషన్ నిర్వాహకులు సుకృతానంద స్వామి పేర్కొన్నారు. తిరుపతి హరే రామ హరే కృష్ణ మార్గులోని తిరుపతి శాఖ రామకృష్ణ మిషన్ 9వ వార్షికోత్సవ వేడుకలను ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుకృతానంద స్వామీజీ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయ సాధనకు యువత కృషి చేయాలని, ప్రతి ఒక్క యువతలో ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా ఎదగాలని రామకృష్ణ మిషన్ స్వామి సుకృతానంద పేర్కొన్నారు. అలాగే స్వామి శశికాంత అంజి మహారాజ్ సీనియర్ మాంక్ రాజమండ్రి రామకృష్ణ మఠం వారు చదివిస్తున్నారు. అలాగే స్వామి అనుపమానందజీ కడప రామకృష్ణ మిషన్ ఆశ్రమ సెక్రటరీ కార్యదర్శి వారు. అలాగే కర్ణాటక నుంచి స్వామి మంగళనాథానందజీ అక్కడ పెద్ద స్కూల్ నడుపుతున్నారు, 2000 మంది స్టూడెంట్స్. అలాగే వారు ఇంజనీర్. ఈ వ్యక్తిత్వ వికాసం గురించి మనలో అంతర్గతం ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకురావాలి యువత. తర్వాత మంచి మార్గంలో నడవాలి, దేశానికి యావత్ ప్రపంచానికి ఉపయోగపడాలి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను తరిగొండ వెంగమాంబ అన్నదానం సత్రంలో పనిచేస్తున్న కార్మికులు కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. తిరుపతి ఎన్జీఓ కాలనీలోని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసం వద్ద తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎమ్మెల్యేని కలిసి సమస్యలను విన్నవించుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నామని, అయితే తమను లక్ష్మీ శ్రీనివాస ఏజెన్సీలో గత ప్రభుత్వం చేరుస్తామని చెప్పి ఇంతవరకు చేర్చలేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నయనారు శ్రీనివాసులు, మణి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 70,960 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,355 రూపాయలు. వెండి 1 కేజీ ధర 81,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 83 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఒలింపిక్స్ లో నీరజ్ కు స్వర్ణం, అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ. ద్రోణి ఎఫెక్ట్, ఏపీకి ఉరుములతో కూడిన భారీ వర్షాలు. కర్ణాటక నుంచి ఏపీకి కుంకి ఏనుగులు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ. 36 లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని ధ్వంసం చేసిన పోలీసులు,
అక్రమంగా మద్యం తరలిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరిక. తిరుమలలో వేడుకగా గరుడ వాహన సేవ. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన తిరుమల క్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.